హలో. ఏడు సంగతులు? హలో. చెప్పు చెప్పు. ఏముంది న్యూస్ చూసావా? ఏది ఏ న్యూస్? న్యూస్ చూసావా? అదే న్యూస్. అదే వాడు అదే లవరు అమ్మాయిని వాడు ఎక్కడ కలవాలో తెలియక సూట్ కేసులో పెట్టుకొని హాస్టల్ తీసుకెళ్ళాడంట. అచ్చా సూట్ కేసులో లవదాల సూట్ కేసులో చూసా చూసా చూసా. డైరెక్ట్ ఇంకా సింగిల్ గా ఉంటాడంట హాస్టల్లో. అంటే సింగిల్ గా ఉంటాడో బాయ్స్ తెలియదు కానీ అది కాలేజ్ అది హర్యానాలో జరిగింది. అదే అదే యూనివర్సిటీ చూసా చూసా వీడియో కూడా చూసాను. ఏంది దాని సంగతి ఏంటి? ఈ కుంట అదే లవ్ చేసుకుంటున్నారు ఇద్దరునే. అంటే సేమ్ కాలేజో తెలీదు మరి, బయట అమ్మాయో తెలియదు కానీ అయితే కాలేజీ చదువుతున్నాడు. మరి ఈ అమ్మాయి కూడా సేమ్ కాలేజో లేదా బయట చదువుతుందో తెలియదు కానీ లవ్ చేసుకుంటున్నారు. లవ్ చేసుకుంటున్నప్పుడు మరి వేసుకోవడాలు అవి ఉంటాయి కదా. అదే అదే వస్తున్నాను, అక్కడికి వస్తున్నాను. ఎరా బాబు నన్ను మరి తీసుకెళ్తావా రూమ్కి అంటే, ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర, కష్టం నా దగ్గర అంటే బతుకులు అనేది ఓయో రూమ్ కూడా తీసుకెళ్ళలేను. నువ్వే నీకు డబ్బు కెరీర్ మీద ఫోకస్ చేయి, ఫస్ట్ డబ్బులు సంపాదించు అని అనేసరికి మనకి ఈగో హట్టాడు. లవర్ని ఓయో రూమ్ తీసుకెళ్ళాడు, నేను నీకెందుకు లవ్వు, ఇది ఒక బతకాలి అది చేసేసరికి మనోడికి ఇంకా ఈగో హట్ అయిపోయింది. ఓయో రూమ్ తీసుకెళ్ళకపోవచ్చు కానీ మాకు ఒక రూమ్ ఉంది బాయ్స్ హాస్టల్లో, హాస్టల్ రూమ్కి తీసుకెళ్తాను, నీకు కావాల్సిన డబ్బులే కదా ఎక్కడైతే వెళ్ళి ఓయాకి ఇంకా డబ్బులు పక్క హాస్టల్లో మా బాబు ఫీజు కడుతున్నాడు కదా ఆ రూమ్ తీసుకెళ్తాను అంటున్నాడు. సరే మరి ఎలా తీసుకెళ్తావు, బురకాయ వేస్తావా అంటే చే బురకాయ అయితే తెలిసిపోద్ది, అలా ఎలా కనపడుతున్నా నీకు, చిల్లరగల్లా కనపడుతున్నానా, తెలివి తక్కువ కనపడుతున్నానా అని చెప్పి వీడు నాకు దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, సూట్ కేసు తీసుకెళ్తానని చెప్పి సూట్ కేసులో గర్ల్ ఫ్రెండ్ కుక్కేసి అది దానికి సూట్ కేసులో పట్టేసింది. నిబ్బ ఎంత ఉంటుంది, నిబ్బి ఎంతే కదా ఉంటుంది, పెద్ద లగేజ్ బ్యాగ్ పెద్దది, విఐపి బ్యాగ్ పెద్ద పెద్దది లగేజ్, ఊర్లో ట్రాలీ బ్యాగ్ ఇది. అంటే ఇదైతే ఇంకా ఎప్పుడు పడతా పోయారు మనకు ప్రతిసారి డబ్బులు పక్క, ఇది ఒకసారి సింగిల్ ఇన్వెస్ట్మెంట్ మోరీ ప్రాఫిట్. ఇంకా మనోడు ఇంకా సూట్ కేసులో పట్టేశాడు, తీసుకొచ్చాడు. పాపం హాస్టల్ రూమ్లోకి వెళ్తున్నాడు అనగా కాలేజ్ దగ్గర వాచ్మెన్ డౌట్ వచ్చింది అదే సెక్యూరిటీకి, బాబు ఇప్పుడు సెలవులు లేవు కదా కాలేజీలకి, ఊళ్ళు ఎంత లగేజ్ పెట్టుకొని ఎవరు వెళ్ళలేదు కదా అంటే, నేను పుస్తకాలు అయ్యి ఉన్నాయి, ఇందులో వస్తువులు ఉన్నాయి, సరుకులు ఉన్నాయి, చాలా విలువైన సరుకులు చూపించు, నువ్వు ఏ మాత్రం సరిపెడతావో పోటీగాడివి, నేను ఏ రోజు నీ చేతిలో పుస్తకం చూడలేదు బాగా. ఇప్పుడు నువ్వు పుస్తకాలు అంటున్నావు ఎన్ని మొత్తం కాలేజీలో అందరి పుస్తకాలు నీ దగ్గర ఉన్నాయట్రా, మరి నిజం చెప్పారు, నువ్వు లైబ్రరీలో పుస్తకాలు దగ్గరిపోయి అమ్మేద్దాం అని చెప్తున్నావు కదా. లేదు సార్, నాకు అలాంటి ఉద్దేశం లేదు సార్ అంటే, మరి ఏమున్నాయి లోపల అంటే విలువైన సరుకులు ఉన్నాయి, సరుకులు ఏంటి చూపించాను. నేను చూపించను, సారీ సార్ అన్నాడు. సరే పై ఆఫీసర్ల దగ్గర ఉన్నాడు, ఆ పై వేసాల దగ్గరికి తీసుకెళ్ళి చెప్తే అడిగితే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఓపెన్ చేశారు. ఇంకేముందో లోపల నుంచి గర్ల్ ఫ్రెండ్ బయటకు వచ్చింది, సాంప్రదాయాన్ని శుద్ధపోసనే బయటకు వచ్చింది, అది ముఖం కప్పేసుకుంటుంది. ఇది పరిస్థితి. ఆ చెల్లి వాళ్ళ అక్క ఎవరితో ఫోన్ చేస్తుంది, ఏమే సిగ్గులేదా నీకు ఇలా దొరికిపోవడానికే అంటే, మ్యాక్సిమం ట్రై చేశాను నీకులాగా దొరకకుండా ఉందామని, దొరికేశాను, ఐఎమ్ వెరీ సారీ, మన ఫ్యామిలీలో చెడగొట్టావు కదా నువ్వు, నేను చాలాసార్లు వెళ్ళాను ఇలాగా, ఏ రోజు దొరకలేదు, నువ్వు దొరికావని చెప్పేసి ఇలాగా నాకు డెంగ్యూలు పెడుతుంది. తర్వాత ఇంకా ఇలాగే అంటే
ఆడు పాపం రెచ్చగొట్టింది ఓయో తీసుకెళ్ళమని ఆడేమన్నాడు కక్కుతు పట్టాడు ప్రతిసారి డబ్బులు ఎవరు పే చేస్తాడో దీనికి సూట్ కేసు అయితే సెట్ అయిపోద్ది కదా ప్రతిసారి ఎవడికి అనుమానం రాదు అనుకున్నాడు స్టార్టింగ్లోనే దొరికేసాడు స్టార్టింగ్లోనే దొరికేసాడు పాపం ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రోజు రూమ్కి తీసుకెళ్ళి దవా 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 ఎన్నిసార్లు తీసుకులేదు ఆ, అలా ఇంకా ఆడు ఒకడే ఉంటాడో లేదా మళ్ళీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ కూడా అరే కొంచెం మేనేజ్ చేయాలంట వాళ్ళు అరే నీ సూట్ వాళ్ళే పట్టించుంటారేమో. నీ సూట్ కేసు ఒకసారి బాగు ఒకసారి ఎవరా అంటే వీడు అలా ఎలా ఎత్తావు బోల్డెట్ కొనాలి 5,000 అంత కొనాలి డబ్బులు అంటాడు దీని మీద సూట్ కేసు మీద కూడా సంపాదించుకుందాం అనుకున్నాడు మొత్తం ప్లాన్ అంతా బెడిసి కొట్టింది కానీ అమ్మాయిలు కూడా కొంచెం ఆలోచించాలి అసలు అబ్బాయి పిలిచాడు కదా అని చెప్పి ఇలా సూట్ కేసులో ఆ సూట్ కేసు ఎవడన్నా దుబ్బేసుకుని వెళ్ళిపోతాను ఆడు తీసుకొస్తున్నప్పుడు ఏదో జరిగి ఎవడన్నా ఏదో డ్యామేజ్ అయితేనో సూట్ కేసు మీద ఏ పడతాయి పెట్టేస్తారు ఆ పిన్నీసులు గుండు సూదులు గుచ్చేసారు లోపల ఏంటి పరిస్థితి ఇక నయ్యో ఏం జరగలేదు కాబట్టి సరిపోదు ఏ మటర్ అయిపోతే లోపల చచ్చిపోతే ఊపిరాడక వీడి జైల్లో ఉండాల్సింది ఏదో నిబ్బి ఉండే ఇచ్చింటది ఈ సూట్ కేసాడే ఏదో నిబ్బి ఉండి ఇచ్చింటది ఏదేమైనా కానీ ఈ ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత నా లవదాలో సూట్ కేసులో కనిపించింది నా లవదాలో సూట్ కేసులో మరి వాళ్ళు కొత్తగా ట్రై చేస్తారేమో. అదే ఇప్పుడు ఓయే రూమ్లోకి వెళ్ళడానికి డబ్బులు లేని వాళ్ళు నిబ్బాలో వాళ్ళ ఫీలింగ్ ఈ మాదిరి ఇంటిస్తే చెలరైపోతాం ఇంకా వేస్తారు ఓ సూట్ కేసు కొనుక్కుంటాం మేము కూడా పట్టుకెళ్తాం దాంట్లో వేసి కుక్కుతాం తీసుకెళ్తాం చేస్తాం మళ్ళీ తీసుకొని తింటే దింపేస్తాం సూట్ కేసు కంపెనీ డిమాండ్ ఎక్కువైపోతుంది ఆడొక అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు సూట్ కేసు మిమ్మల్ని మీ లవర్ని ఒకటి చేస్తుంది ఓయే రూమ్ ఖర్చులు తగ్గిస్తుంది వేసుకోవడం అంటారు అక్కడ లోపల ఆక్సిజన్ కి అవైలబిలిటీ అవి కూడా పెడతారేమో. సూట్ కేసులో ఆక్సిజన్ అవైలబిలిటీ ఉంది బొక్కల సూట్ కేసు కూడా కావాలంటే ప్రొవైడ్ చేస్తాం గాలి ఆడటం కోసం కొంచెం పెద్ద సూట్ కేసు కూడా చేస్తాం కావాలంటే ఫ్యూచర్ లో ఏమన్నా ఇద్దరు కలిసి ట్రావెల్ చేయొచ్చు ఏదో ర్యాపిడో ఏదో బుక్ చేసుకుంటారు వాళ్ళు అబ్బాయి మా పని అయ్యే వరకు నువ్వు క్యాబ్ బుక్ చేసుకుంటావు నువ్వు సూట్ కేసు మమ్మల్ని తిప్పుతా ఉండు మమ్మల్ని డిక్కీలో పడేయి పెద్ద సూట్ కేసు చేస్తారు కంపెనీ వాడు వీళ్ళ గురించి లైట్ అదో లైట్ ఏసీ ఇవన్నీ పెడతారు నా లవదాలో సూట్ కేసు లేవు తప్పమ్మా అలా వెళ్ళకూడదు కొంచెం డబ్బు ఖర్చు ఏదో పర్లేదు కదా ఓయో రోజు పోవాలి కానీ ఇలా సూట్ కేసులే చచ్చిపోతారు ఊపిరాడుగా ఎంత దూరం జాగ్రత్త అయినా మరీ ఘోరంగా ఉన్నారు తప్పది అదే పరిస్థితి వెళ్ళిపోతారేమో ట్రావెల్స్ లో కూడా ఇది చాలా మందికి ఇంటి ఇచ్చినట్టు అయింది పాప నిబ్బాలకి అబ్బా ఎవడో కానీ మంచి ఐడియా ఇచ్చాడు వీడు దొరికిపోయాడు కానీ మేము దొరకకుండా మేనేజ్ చేసుకుంటాం అని చెప్పేసి అనుకుంటారు ఎవరన్నా బిజినెస్ సెంటర్ అయితే పిల్లల్ని అందరినీ ఒక బ్యాగ్ ఇప్పుడు యూనివర్సిటీ కాబట్టి అలా చెక్ చేశారు చిన్న హాస్టల్లో చెక్ చేయరు కదా బయట మామూలుగా చదువు అయిపోయిన వాళ్ళు కూడా బయటకి బ్యాచిలర్స్ ఉంటారు వాళ్ళు కూడా లోపలికి సూటిగా వేసేస్తారు ఏంటంటే బట్టలు ఒరే మొత్తం కలిపితే నీకు అది ఓరు 5 జాతర బట్టలు కూడా లేవు కదరా సూట్ కేసులు బట్టలు ఎలా వచ్చినాయిరా బట్టల షాప్ ఎలా పెడతావు ఎట్రా నువ్వు దొరికేస్తాడు
ఇప్పుడు సూట్ కేసులకి డిమాండ్ పెరిగిపోతే అసలు మామూలుగా ఉండదు. ఈ మాత్రం ఇంకెత్తే చెలరైపోతామంటారు నిబ్బీలు నిబ్బాలు. అది ఇంకా ఇది నాకైతే కామెడీ అనిపించింది. మొత్తం నెట్లో సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది దెబ్బకి. కామెంట్లు ఇంత తెగి మరి ఇంతకు తెగించారేట్రా మీరు మీ బతుకులు చెడ. అసలు అబ్బాయి పిలిచాడంటే అబ్బాయి తీసుకెళ్ళాడంటే ఓకే, ఆడికి ఏదో బుద్ధి లేదు, అమ్మాయికి బుద్ధి ఉండాలి కదా. అది ఊపుకుంటూ వెళ్ళిపోయింది రూమ్కి. అసలు రూమ్లోకి వెళ్ళబెట్టి ప్రేమించుకోవడానికి వస్తున్నారా కోర్టు మూవీలోని హీరో హీరోయిన్ వెళ్ళినట్టు. అంత పవిత్రమైన ప్రేమ ఉంది, కలుసుకోవడానికి ఇంకెక్కడా చూడట్లేదా? అమ్మా నాన్న పరువు తీసేస్తున్నారు ఇలా. వెళ్తున్నారంటే ఇంకా ఒక 2-3 రోజులు ఉండిపోవచ్చు అనుకున్నారు. ఎన్ని రోజులు ఉన్నా సరే వాడు ఉంచుకోవచ్చు హ్యాపీగా. సూట్ కేసు ఉన్నది కదా ఉంచుకోవచ్చు. సూట్ కేసు ఆడని తప్పికెళ్ళిపోయాడు అనుకో ఈ పని అయిపోయింది. ఈ ఫ్రెండ్స్ కూడా ఆడుకుంటారు, రే సూట్ కేసు ఎక్కడ ఉందో చెప్పుకో. ఒకడేమన్నా నేను ఆ రూమ్ లో చూసారా, ఒకడేమన్నా నేను ఈ రూమ్ లో చూసారా అని చెప్తా. నా సూట్ కేసు ఎంతమంది వేస్తారా? తిరుగుతూ ఉంటది. ఆ సూట్ కేసులో మా అబ్బాయి కూడా పర్లేదు ఎవరైతే ఒకడి కోసం వస్తే 100 మంది తిరుగుతున్నారు. దానికి కూడా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కదా వీళ్ళు. పోలే వెళ్ళినప్పుడు సూట్ కేసులో నిన్న ఏదైనా పట్టుకెళ్ళాలి. చేంజ్ చేస్తారా? ఈ సూట్ కేసు నిన్న ఏదైనా పట్టుకెళ్ళచ్చు. పంపిస్తారా? నల్ల చేంజ్ పంపిస్తారా అదే కుక్కలు? అదే సూట్ కేసు నిన్న పంపిస్తారు. అది అది జరిగింది మ్యాటర్. సరే సూట్ కేసులు పంపించమంటావా? కాదు, పుష్ప 2 మూవీ రాకముందు ఈ సీన్ జరిగి ఉంటే పుష్ప కూడా సోఫాల పైన సూట్ కేసులు పంపించి కూడా సూట్ కేసు అయితే ఇంకా బాగుంటది కదా. అదే పరిస్థితి. అది దీని మీద మరి నీ నా లవదానం సూట్ కేసు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు కూడా యూజ్ చేస్తారా? మీరు ఇలాంటి సూట్ కేసులు మీరు వాడతారా? ఇలాంటి ఈ ఎదవ ఐడియా ఎవరు ఇచ్చారంటారా? ఆ స్టూడెంట్ అబ్బాయి కూడా ఇచ్చారంటారా, లేదా నిబ్బి ఇచ్చిందంటారా? మీ కామెంట్ ఏంటి చెప్పండి. ఓకేనా, బాయ్.